ఒక ఇంటికి వెళ్ళే రేసన్ గారు ప్రార్థన చేద్దామని ప్రార్థన ముగించుకుని వెళ్తా ఉంటే ఆవిడ తొందర చేసింది. అయ్యా పప్పులుసు అయ్యా, ఇప్పుడే తాలింపేసానయ్యా, అమ్మ నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా, నేను తినలేనమ్మా, ప్లీజ్ అయ్యా తినయ్యా తినయ్యా అని ఆవిడ విసిగిస్తే, మా పేదోళ్ళలో మీరు తినరా అది ఇదని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సరే ఒక్క ముద్ద పెట్టమన్నారు. కూర్చొని తింటున్నారు. అక్కడ ఆవిడ ఎదురుగా కూర్చొని ఏదో మాట్లాడుతుంది. ఈలోగా మారు మనసు లేని భర్త వచ్చాడు. అరే చూడ్డానికి దున్నపోతులాగా ఉన్నావు, 10 ఇంట్లో అడక్క తిని తినకపోతే ఏదైనా పని చేసుకుని బతకచ్చుగా అని ఊయలేదా? ఆ రోజున ఆలోచనలో పడ్డాడు. ఈ పళ్ళెం ఇక్కడ పెట్టి వదిలి వెళ్ళిపోతే నువ్వేం సేవకుడు ద్వారా అంత రోషం వచ్చిందంట నీకు అంటాడు అతను. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈవేమంటది, మా ఆయన సరే దుర్మార్గుడు తాగుబోతాడు అన్నాడు అనుకో, నీ కోపిక లేదా?